హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ అభిమానులందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఇక సీరియల్ విషయానికి వస్తే, నిన్నటి ఎపిసోడ్లో ఇంటింటి రామాయణం పల్లవి చక్రధర్ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నట్లుగానే పోలీస్ స్టేషన్లో భరత్ నుంచి చితక్కొట్టేస్తారు. ఇంతలో ఈ విషయం తెలిసి పరుగున స్టేషన్కి వస్తారు అవని, రాజేంద్ర, ప్రణతి. మొత్తానికి భరత్కి బెయిలిప్పించి ఇంటికి తీసుకొస్తారు. కానీ అప్పటికే విషయం మొత్తం పార్వతికి ఉద్దేస్తుంది పల్లవి. దీనితో పెద్ద గొడవ జరుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరగబోతుందో చూద్దాం. పల్లవి చక్రధర్ ట్రాప్లో పడిపోయిన భరత్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇరుక్కుపోతాడు. తీరా అక్కడ ముందే ఒక అమ్మాయిని సెట్ చేసి పోలీసులకు సమాచారం ఇస్తారు. దీనితో రైడ్ చేసిన పోలీసులు బ్రోతల్ కేసులో భరత్ని అరెస్ట్ చేస్తారు. ఇక ఈ సీన్ చూసి అబ్బా కూతుళ్ళు తెగ సంతోషపడిపోతారు. సక్సెస్! ఈ ట్విస్ట్తో అవని వేసిన స్క్రీన్ ప్లే మొత్తం రివర్స్ అయిపోయింది డాడ్ అంటూ పల్లవి మురిసిపోతుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ నుంచి అవనికి ఫోన్ వస్తుంది. వరదరాజపురం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నా. భరత్ మీ తమ్ముడేనా? మీ తమ్ముడిని మేము అరెస్ట్ చేశాం అని ఎస్ఐ చెప్తాడు. ఏమైంది ఏంటిని అని అడిగితే ఫోన్ కట్ చేస్తారు. దీనితో అవని టెన్షన్ పడుతుంది. భరత్ని పోలీసులు అరెస్ట్ చేశారని మావయ్య గారికి చెప్తుంది. సో భరత్ని అరెస్ట్ చేయడం ఏంటి వదినా అని ప్రణతి ఆశ్చర్యపోతుంది. ఏమో కారణం అడుగుతుంటే చెప్పట్లేదు, స్టేషన్కి రమ్మని ఫోన్ చేశారు అని అవని అంటుంది. దీనితో ముగ్గురు ఆటోలో బయలుదేరతారు. ఇక ఆటోలో నుంచే లాయర్కి కాల్ చేస్తారు రాజేంద్ర. హలో లాయర్ గారు, మేము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చేస్తున్నాం, మీరు కూడా అక్కడికే వచ్చేయండి అని కట్ చేస్తారు. ఇక సెల్లో తమ్ముడిని చూసి అవని అల్లాడిపోతుంది. నేను ఏ తప్పు చేయలేదు, ఎవరో కావాలని అది చేయించారు, నాకేది తెలియదక్క అంటూ భరత్ అంటాడు. ప్రణతి నన్ను నమ్ము, నేనేం చెప్పినా పోలీసులు నమ్మడం లేదు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా అంటూ భరత్ ఎమోషనల్ అవుతాడు. నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు తెలుసండి, వాడు ఎలాంటి తప్పు చేయడు అని అవని ఎస్ఐతో అంటుంది. చేసిన వాళ్ళు ఎవరో తప్పు ఒప్పుకోరండి, మీకు తెలీదా? మీ తమ్ముడు ఆ అమ్మాయితో ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, తప్పు చేశామని అమ్మాయి ఒప్పుకుంది, మీ వాడే మాకు చందమామ కథలు చెబుతూ ఉన్నాడు అని ఎస్ఐ అంటాడు. ఇందులో రాజేంద్ర లాయర్ వస్తాడు. ఎస్ఐ గారు, ఇదిగోండి బెయిల్ పేపర్స్, మీరు అరెస్ట్ చేసిన అబ్బాయిని రిలీజ్ చేయండి, ఇదేం నాన్ బెయిలబుల్ కేసు కాదని మీకు తెలుసు, కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు అతనేం కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు సార్ అంటాడు లాయర్. ఇక పేపర్లు చూసి కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయండి, మీరు మీ తమ్ముడిని సైన్ చేసి వెళ్ళండి, మేము పిలిచినప్పుడు నువ్వు రావాలి, ఇక మీరు వెళ్ళొచ్చు అని ఎస్ఐ అంటాడు. ఇక ఈ సీన్ చూసి పల్లవి చా అనుకుంటుంది. నీ తమ్ముడిని 2 రోజుల పాటు స్టేషన్లో ఉంచుదాం అనుకున్నాను, కానీ 2 కోటింగ్లు పడ్డాయి, 4 కోటింగ్లు ఇప్పిద్దాం అనుకున్నాను, కానీ బెయిల్ మీద విడిపించి తీసుకువెళ్తూ ఉన్నారు, ఇక్కడితో అయిపోలేదు, నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని పల్లవి మనసులో అనుకుంటుంది. అక్కడ భరత్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు, సో ఇప్పుడు ఇక్కడ అత్తయ్యని రెచ్చగొట్టాలి అని ఇంటికి వస్తుంది పల్లవి. అత్తయ్య మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, భరత్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని పల్లవి అంటుంది. అదేంటి ఏమైందని కమల్, శ్రీకర్ కంగారు పడతారు. చేయకూడని నీచమైన పనులు చేస్తే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? అత్తయ్య వాడు ఏం చేశాడో చెప్పాలంటేనే నాకు సిగ్గేస్తుంది, వాడు పచ్చి తిరిగిపోతంట, ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు అని పల్లవి అంటుంది. మీకు ప్రణతి, భరత్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే భరత్ గురించి చెడుగా చెబుతున్నావా అంటూ పల్లవిపై చేయెత్తుతాడు కమల్. హే ఆగు, ఊ అంటే ఊ చెయ్యెత్తి పైకి లేపేస్తావు, భరత్ గారి గురించి బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం పల్లవికి ఏంట్రా అని పార్వతి అంటుంది. నన్ను కొట్టడం కాదు, భరత్ని ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసుల్ని అడుగు, వాళ్ళే చెబుతారు అని కమల్తో అంటుంది పల్లవి. అత్తయ్య వాడు అలాంటి నీచమైన పని చేసినా కూడా మావయ్య గారే వాడికి బెయిలిపించి తీసుకువెళ్ళారు. అవునత్తయ్య, అవని మన ప్రణతిని ఎలాంటి వెదవికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది, అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ప్రణతి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అని నేను చెప్పింది కమల్ బావ నమ్మట్లేదు, వాడి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి, మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పింది నిజమా కదా అని మీరే తెలుసుకోండి అని పల్లవి రెచ్చగొడుతుంది. నా కూతుర్ని అలాంటి తిరుగుబోతుకిచ్చి అవని ఎలా పెళ్లి చేస్తుందో నేను చూస్తాను, వెళ్దాం పద అని పల్లవి, శ్రేయ, పార్వతి బయలుదేరుతారు. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగింది, ఇక ఇక్కడ కూడా ఈ నాటకాన్ని రక్తి కట్టించాలి అని పల్లవి అనుకుంటుంది. ఇక కారులో బయలుదేరగానే అక్షయ్కి ఫోన్ చేస్తుంది పార్వతి. రే అక్షయ్, ఆ అవని తమ్ముడు భరత్ ఎలాంటి పోరంబోకు వెదవో ఇప్పుడైనా తెలిసిందా? ఎవరో అమ్మాయితో బ్రోతల్ కేసులో ఇరుక్కున్నాడంట, అలాంటి వాడు కారా మన ప్రణతిని ఇచ్చేది? అవని అలాంటి వెదవకి నీ చెల్లినిచ్చి దాని బతుకు బుగ్గుపాలు చేయాలనుకుంటుంది, అలాంటి వెదవకి మీ నాన్న చేత బెయిలిప్పించి ఇంటికి తీసుకొస్తుంది, మేము కూడా అక్కడికే వస్తున్నాం అని ఫోన్ కట్ చేస్తుంది పార్వతి. ఇక పార్వతి రెచ్చగొట్టడంతో అక్షయ్ ఇంటి ముందు రెడీగా ఉంటాడు. ఏవండి మీకు ఒక విషయం చెప్పాలి, పోలీసులు అన్యాయంగా నా తమ్ముడిని అని అవని చెబుతూ ఉంటే నోర్ముయ్, ఏం జరిగిందో నాకు తెలుసు, నీ తమ్ముడేనా ఏ బేవరస్గాడు శ్రీరామచంద్రుడు అని చెప్పడానికి స్టోరీలు వినిపించాలనుకుంటున్నావా అని అక్షయ్ ఫైర్ అవుతాడు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడతారేంటి అని అవని అంటుంది. ఇప్పుడు నేను చేయాల్సిన పని మాట్లాడడం కాదు, బుద్ధి చెప్పడం అంటూ భరత్ని ఎడాపెడా వాయించేస్తాడు అక్షయ్.
రే అక్షయ్ వదలరా అని రాజేంద్ర చెప్పినా కూడా అక్షయ్ ఆగడు. అమ్మాయిలతో తిరిగే పోరంబోకు వెధవా, నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందారా? మంచివాడలా నటిస్తూ నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అక్షయ్ రెచ్చిపోతాడా. మీరు అనుకున్నట్లు నేను ఎలాంటి వాడిని కాదు బావా అంటాడు భరత్. ఎవరా నీకు బావా, నీలాంటి తిరుగుబోతు వెధవని అని ఇంకా కొడతాడు అక్షయ్. ఇక ఏవండి, నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నా తమ్ముడిని ఎందుకు తిడుతున్నారు, ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని అవని అంటుంది. ఈ వెధవ గురించి తెలుసుకోవడం ఏంటి అంటాడు అక్షయ్. నా తమ్ముడు అలాంటి పని చేస్తాడని మీరెలా అనుకుంటున్నారండి అంటుంది అవని. ఇంకేమనుకోవాలి, నీ తమ్ముడు క్యారెక్టర్ లేని వెధవ కాబట్టే అర్ధరాత్రి వేళ నా చెల్లెని లేపుకుపోవాలని చూశాడు. ఇలాంటి తిరుగుబోతు గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి? రే, నీకేం అర్హత ఉందని నా చెల్లెని ప్రేమించావురా నువ్వు? మాయమాటలతో దాని మనసును మార్చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? ఆ రోజు గుడి దగ్గరే నువ్వు నా చెల్లెలు చున్నీ లాగినప్పుడే నువ్వు ఎలాంటి వెధవో నాకు అర్థమైంది. ఆ రోజే నేను అనుకున్నదే ఇప్పుడు నిజమైందిరా. నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందా అంటూ అని మళ్ళీ వాయించేస్తాడు అక్షయ్. ఇక అది చూసి తట్టుకోలేక, ఆగన్నయ్య ఆగు, ఆగండి, నేను ప్రేమించిన వాడిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవాడు ఎలాంటివాడో నాకు తెలుసు. భరత్ గురించి నీకేం తెలుసని తిడుతున్నావు, కొడుతున్నావు అని ప్రణతి మధ్యలో దొరుకుతుంది. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించిన వాడు ఎలాంటి వాడని తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాను కదా నీకు. వీడు చేసిన వెధవ పని తెలిసిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని అక్షయ్ అంటాడు. రై, నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్లు వాగొద్దు అని రాజేంద్ర అంటాడు. ఇంకా ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు వీడు చేసిన వెధవ పనులు ఇంకా 100 జరిగిన తర్వాత కూడా అప్పుడు తెలుసుకోవాలని చెబుతున్నారా మీరు? ఇలాంటి వెధవని నమ్మి నీ జీవితం నాశనం అయిపోయాక అప్పుడు తెలుసుకోమంటారా? నీ తమ్ముడు నిజంగా మంచివాడు, బుద్ధిమంతుడు, బాధ్యత తెలిసినవాడై ఉంటే రూపాయి సంపాదన లేని నువ్వు నా చెల్లెల్ని ప్రేమించడం ఏంటని నా చెల్లెలతో చెప్పుండేవాడివే. కానీ అర్ధరాత్రి నా చెల్లెల్ని లేపుకుపోవాలి అనుకున్నవాడు మంచివాడో వెధవో నువ్వే చెప్పు అని అవనిని అడుగుతాడు అక్షయ్. ఈ గొడవ జరుగుతూ ఉండగానే పార్వతి మొత్తం బ్యాచ్తో దిగిపోతుంది. ఛీ, ఈ వెధవకి నా కూతురినిచ్చి కట్టబెట్టి దాని గొంతు కోయాలని చూస్తున్నావా నువ్వు? వీడేదో మహానుభావుడు అన్నట్లు నీ తమ్ముడు గురించి బిల్డప్ ఇచ్చావు. వీడికిచ్చి చేస్తే నా కూతురు సంతోషంగా ఉంటుందని మమ్మల్ని అందరినీ నమ్మించడానికి ప్రయత్నించావు. వీడు ఎలాంటి గాలి వెధవో, ఎలాంటి తిరుగుబోతో ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడేమంటావు అవనిని ప్రశ్నిస్తుంది పార్వతి. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంకొంచెం లాగుతానే ఉన్నారు. ఎప్పుడు ముగుస్తుందో ఏంటో ఇది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.